ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య ఇక కళ్యాణం జరుపుతుండగా రాజ్ ఎవరికంటైనా పడితే ప్రమాదం జరుగుతుందని ఇక వెంటనే కూడా అక్షింతలు అందరికీ పంచుతూ ఉన్నట్టుగా వచ్చి కావ్య ఇక కావాలని యామిని కంటపడుతుంది. యామిని కావ్యని చూసి అమ్మ బాబోయ్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఎక్కువసేపు రాజుని ఉంచకూడదు, తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక వెంటనే కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇక కావ్య కావాలని బయటకైతే వస్తుంది. రాజ్ వెంటనే కూడా ఇక వెనకాలే ఇప్పుడే వస్తాను యామిని అని చెప్పి వెంటనే కూడా రాజ్ కూడా వస్తాడు. ఇక కావ్య వెయిట్ చేస్తూ ఉంటే కళావతి గారు అని చెప్పి రాజ్ అయితే వస్తాడు. ఇక కావ్య రాజుని చూసి చాలా సంతోషపడుతుంది. మీరు ఈ గుడికే వస్తారని ఊహించలేదు కళావతి గారు, కానీ బాలే కో ఇన్సిడెంట్గా బాగానే వచ్చాం మనం అనగానే అవునండి అనగానే ఇక వెంటనే ఇక యామిని చూస్తుందేమోనని భయపడుతూ ఉంటాడు రాజ్. ఈ లోపలే యామిని వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళారేంటి, ఖచ్చితంగా రాజుని కలవడానికే ఈ కళావతి బయటకు వెళ్ళినట్టుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక రాజుని తీసుకొని వెళ్ళిపోవాలి, మమ్మీ డాడీ ఇక మనం ఇంటికి వెళ్దాం అని చెప్పి అనగానే ఎందుకు బేబీ కళ్యాణం ఇంకా కొంచెం సేపే ఉంది, పూర్తయినాక వెళ్ళాలి అనగానే సరే అయితే మమ్మీ కళ్యాణం మధ్యలో వెళ్ళకూడదు కాబట్టి మీరిద్దరు కూర్చోండి, నేను రాసుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను, ఆ కళావతి ఫ్యామిలీ మొత్తం వచ్చారు, ఇక అతన్ని చూసి గుర్తుపట్టారు అంటే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళిపోతారు అని చెప్పి ఇక మొత్తానికైతే బయటకు వస్తుంది యామిని. ఎంతలోనే ఇక కావ్య రాజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే యామిని బావా బావా అని చెప్పి పిలవడం వినిపిస్తుంది రాజ్కైతే. ఇక వెంటనే కళావతి గారు అని చెప్పి చేయి పట్టుకొని ఫాస్ట్గా ఒక రూమ్లోకి అయితే తీసుకొని వెళ్ళిపోయి తలుపు పెట్టేస్తాడు. ఇంతలోనే ఇక పంతులు గారు రావటం, ఇదేంటి ఈ రూమ్కి తాళం వేయలేదా అని చెప్పి ఇక తాళం వేసేస్తాడు పంతులైతే. ఇక యామిని మొత్తం చుట్టూ తిరుగుతూ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక చూస్తూనే ఉండిపోతుంది. ఇక వెంటనే కావ్య అయ్యో ఏం పని చేస్తున్నారు, అసలు ఈ గది ఎవరిదో ఏమో అసలు అని చెప్పి కంగారు పడుతూ ఉంటే అయ్యో కళావతి గారు మీరేమి కంగారు పడద్దు మనం వెళ్దాం అని చెప్పి డోర్ని అయితే తీయబోతూ ఉంటే ఇంతలోనే డోర్ లాక్ అయిపోయిన సంగతి తెలుస్తుంది రాజ్కి. అయ్యో ఎంత పని జరిగింది, కళ్యాణం జరుగుతూ ఉండగా మనం ఇందులో ఉండడం ఏంటి, ఇప్పుడు రాముల వారి కళ్యాణాన్ని నేను ఎలా చేసేది అని చెప్పి కావ్య డిసప్పాయింట్ అయిపోతూ ఉంటే ఇక రాజ్ అయితే ఆ రామయ్య తండ్రి కళ్యాణం రాముడి దగ్గరికే వెళ్ళవసరం లేదు, నాకు ఒక ఐడియా వచ్చింది, ఉండు ఇక్కడే కూర్చో అని చెప్పి ఇక కళ్యాణం జరిపించడం కోసం రాముల వారి పట్టాభిషేకం ఫోటో ఇక గదిలో ఉండటం చూసి ఇక అక్కడ పెట్టి పూజకు సంబంధించిన అన్నీ కూడా అక్కడే ఉండడం సరికి అన్నీ కూడా అక్కడ సర్ది పెట్టి కూర్చోండి కళావతి గారు, మీ రామయ్య తండ్రికి కళ్యాణం జరిపించండి, నేను కూడా పక్కనే కూర్చుంటాను అనగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆయన నా పక్కన కూర్చొని కళ్యాణానికి ఇక రమ్మంటున్నారు, అంతా దైవలీల, రామయ్య తండ్రి నిజంగా ఈరోజు నువ్వు ఉన్నావని నిరూపణ చేసుకున్నావు, నా భర్త ఉండగా కూడా అతని ఫోటోతో నేను కళ్యాణం జరిపించుకోవడం ఏంటని మనసులో చాలా బాధపడ్డాను, కానీ ఇంతలోనే నా భర్త నా పక్కనే ఉండేలాగా చేశావు, త్వరలోనే ఆయనకి గతం కూడా గుర్తుకు వచ్చి మేమిద్దరము కూడా ఇదివటికి మాదిరిలాగే కలిసిమెలిసి ఉండాలని ఇక మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి తండ్రి అని చెప్పి ఇక కళ్యాణం పీటల మీద కూర్చుంటారు చెరొక వైపు. ఇద్దరు కూడా ఇక మంత్రాలు చదువుతూ కావ్య కళ్యాణానికి సంబంధించిన అక్షంతలు కూడా అన్నీ కూడా అనౌన్స్మెంట్లో వినపడుతూ ఉంటే ఇక కావ్య రాజ్ అయితే ఫాలో అవుతూ కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే ఇక రుద్రాణి ఏంటి ఈ కావ్య అకస్మాత్తుగా ఇక ఇక్కడ వరకు ఉండి ఇప్పుడే బయటకు వెళ్తున్నానని వెళ్ళింది, ఎప్పుడూ కూడా కావ్య ఇలా చేయదు కదా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను కావ్య ఎవరితోనో ఫోన్లో కూడా మాట్లాడుతుంది, ఈ కావ్య ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే నేను కూడా వెళ్ళి వెతకాల్సిందే అని చెప్పి రుద్రాణి అయితే బయటికి వస్తుంది. ఇక ఒకవైపు అపర్ణ సుభాష్ ఇక వ్రతం జరిపిస్తూ ఉంటే కదా ఇక పట్టాభిషేకానికి సంబంధించిన విషయాలన్నీ పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయి అని చెప్పి ముహూర్తం సంబంధించిన టైం అంతా కూడా చూస్తూ ఉంటే ఇక సుభాష్ అయితే కావ్య ఎక్కడికి వెళ్ళింది అపర్ణ అనగానే ఏమోనండి ఇందాకటి నుంచి కనిపించట్లేదు, ఇక ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అనగానే స్వప్న అందరూ కూడా కావ్య కనిపించకపోయేసరికి అందరూ కూడా చూస్తూ ఉంటారు.
ఇక అప్పుకి బాగా తెలుసు కాబట్టి కావ్య ఖచ్చితంగా బావని చూడటం కోసమే బయటికి వెళ్ళినట్టుంది. అందుకే బయటికి వెళ్ళింది. కానీ ఈ విషయం ఎన్నాలని దాస్తాము? కావ్యకి ఈ విషయం దాయడం వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందేమోనని భయం వేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా రుద్రాణి అయితే మొత్తం కూడా చూస్తూ ఉంటుంది. ఇక రూమ్కి తాళం వేసిన దగ్గర వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని చెప్పి విండోలో చూస్తుంది. ఒక్కసారిగా రాజ్తో కావ్య వ్రతం ఇక కళ్యాణం జరిపిస్తున్న సీన్ చూసి దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాణి. అంటే ఇప్పుడు వరకు కావ్య చెప్పింది నిజమేనన్నమాట. అపోహలో బతకట్లేదన్నమాట కావ్య. నిజంగానే రాజు బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఇక అక్కడే చూస్తూ ఉంటే కళ్యాణం అయితే పూర్తి చేసి ఇక రామ్ గారు నేను వెళ్ళొస్తాను, కానీ తలుపుకు తాళం వేస్తుంది, ఇప్పుడు ఎలాగా అని చెప్పి అంటుంది. ఏంటి రాజుని రామని పిలుస్తుంది? ఇక రాజేంటి కళావతి గారు అని చెప్పి ఏదో పరాయి మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఇంతకీ రామా రాజా? ఖచ్చితంగా రాజే, కానీ ఏదో జరిగింది. ఏం జరిగిందబ్బా అని చెప్పి ఇక అక్కడే నుంచొని వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో యామిని ఇక ఫాస్ట్గా అటు ఇటు బావా బావా అని చెప్పి తిరుగుతూ ఇక ఫోన్ చేస్తుంది. ఇక వాళ్ళ రాజ్కి ఫోన్ లిఫ్ట్ చేసి యామిని చెప్పు అనగానే ఇటు యామిని మాటలు ఇటు రాజ్ మాటలు రెండు వింటూ ఉంటుంది రుద్రాణి. యామిని బావా ఎక్కడికి వెళ్ళిపోయావు బావా, నీకోసం ఎంత వెతుకుతున్నాను అనగానే అది నేను వచ్చేస్తున్నాను, నువ్వు కారు దగ్గర వెయిట్ చేయి, నేను వస్తున్నాను యామిని అని చెప్పి అనగానే త్వరగా రా బావా అని చెప్పి ఇక యామిని అయితే కార్ పార్కింగ్ ప్లేస్కి వెళ్తుంది. యామిని ఏంటి ఈ అమ్మాయి అసలు ఎవరు? బావా బావా అంటుంది. రాజేమో కారు దగ్గర వెయిట్ చేయమంటున్నాడు. తెలుసుకుందాం, ఈ యామిని వెనకాలే వెళ్తే ఏదైనా తెలుస్తుందేమో కదా అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే యామిని వెంటనే కూడా ఇక వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. చెప్పి యామిని అని చెప్పి వాళ్ళ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయగానే మమ్మీ నేను రాజుని తీసుకొని వెళ్ళిపోతున్నాను, మీరు కళ్యాణం పూర్తి చేసుకొని రండి. ఇక ఇక్కడ మొత్తం కూడా వెతుకుతున్నాను, ఎక్కడ కూడా కనిపించట్లేదు, నాకెందుకో ఆ కళావతితో ఉన్నాడని డౌట్గా ఉంది, అందుకే నేను కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్యాణం పూర్తి చేసుకొని రండి అని చెప్పి ఇక యామిని వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పేసరికి ఇక వెంటనే వాళ్ళ అమ్మ అయితే అవును బేబీ నువ్వు వెంటనే అల్లుడు గారిని తీసుకొని వెళ్ళిపో అనగానే అవును మమ్మీ, లేకపోతే ఆ దుగ్గిరాల కుటుంబం అంతా వచ్చి ఇక రాజ్కి గతం మొత్తం గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. గతం మర్చిపోయిన రాజ్ని గతం మర్చిపోయేలాగే చూస్తూ ఉన్న కావ్య లాంటి వాళ్ళు కాదు వాళ్ళందరూ ఖచ్చితంగా రాజ్ని గతం గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కావ్యని కాబట్టి మనం ఆపగలిగాము. ఇక గతం గుర్తు చేస్తే రాజ్ చనిపోతాడని ఇక డాక్టర్తో చెప్పించేసరికి కావ్య అదే నమ్ముకొని పాపం పిచ్చిది రాజ్ ఎదురుగా ఉన్న బయట అమ్మాయిలాగా బ్రతుకుతుంది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది యామిని. అంతే, మొత్తం అర్థమైపోతుంది రుద్రాణికి. ఓహో, కథ మొత్తం ఇదన్నమాట. అందుకేనా నెల రోజులు టైం అడిగావు? నీ భర్త నీ దగ్గరే ఉన్నాడనుకున్నాను, కానీ నీ చేతుల్లో లేడనమాట. రాజ్ ఇప్పుడు రామ్ అన్నమాట, అది కూడా ఈ అమ్మాయికి బావ. చాలా బాగుంది. ఇప్పుడు కదా అసలు కథ మొదలైంది, చెప్తా. కావ్య, నిన్ను ఏ రకంగా ఇంట్లో బ్యాట్ చేస్తానో చూస్తూ ఉండు. నిన్ను ఈ ఇంట్లో అందరూ కూడా నెత్తరి పెట్టుకొని ఊరేగుతున్నారు కదా, నువ్వు చెప్పినట్టుగా ఫాలో అయిపోతున్నారు కదా, అలాంటి నిన్ను ఈ ఇంటిలోంచి మెడపెట్టి గెంటించేస్తాను అని చెప్పి ఇక వెంటనే ఇక అక్కడి నుంచి రుద్రాణి ఏమి ఎరగనట్టుగా వచ్చేస్తుంది. ఇంతలోనే ఇక రాజు అయితే విండోలోంచి ఎవరైనా ఉన్నారా అని చెప్పి అరుస్తూ ఉంటే ఇంతలోనే పంతులు గారు వస్తారు. బాబు ఏంటి మీరు లోపల ఉండిపోయారా అనగానే తాళం తీసి సారీ బాబు ఎవరు లేరనుకున్నాను అనగానే సరే అని చెప్పి కావ్య రాజ్ అయితే బయటకు వచ్చేస్తారు. ఇక కావ్య అయితే చాలా సంతోషపడిపోతుంది. రాజ్ ఇక కళ్యాణం ఇద్దరు కలిసి పూర్తి చేసినందుకు కావ్య చాలా సంబరపడిపోతూ సరేనండి నేను వస్తాను అనగానే ఈవినింగ్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, ఫోన్ చేస్తారని అని చెప్పి రాజు అయితే అక్కడి నుంచి ఇక ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక మొత్తానికైతే ఇక్కడ కళ్యాణం పూర్తి అయిపోతుంది. ఇదేంటి కళ్యాణం జరిపిస్తానని ఫోటోని తీసుకొని వచ్చి మరీ కూర్చుంది, కానీ ఒక్క క్షణం కూడా ఇక్కడ లేదు, ఏం చేస్తుంది కావ్య అని చెప్పి సుభాష్ అపర్ణ ఇద్దరు కూడా కావ్యని ఇక చూస్తూ ఉంటారు. ఎంతకీ రాదు. ఇక అప్పుడే ఇక రుద్రాణి అయితే వస్తుంది. ఏంట వదినా
కావ్య గురించా వెయిట్ చేస్తున్నారు? కావ్యని ఇక బయటే చూశాను, ఎవరో వ్యక్తితో మాట్లాడుతూ ఉండిపోయింది. పాపం ఇక కావ్య ఏంటో, కావ్య పరిస్థితి ఏంటో అని చెప్పి అనగానే, రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును వదినా, ఏం చెప్పాలన్నా భయం వేస్తుంది. ఎందుకంటే ఆ కావ్యకి మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కళ్యాణం చేస్తానని, ఇక నా భర్త తిరిగి రావాలని ఎంతటి కార్యక్రమానికి ఒడిగట్టి ఇప్పుడు కళ్యాణమే చేయకుండా బయట ఎవరితోనో అనామకుడితో మాట్లాడుతుంది. నా కళ్ళారా చూశాను. కానీ మీరెవరూ నమ్మరు కదా. ఈ రుద్రాణి అంటే ఎప్పుడు గొడవలు పెట్టేదిలాగే చూస్తారు. కావాలంటే చూడండి అని చెప్పి రాజుని వెనక నుంచి కావ్య మాట్లాడుతూ ఉన్న ఫోటోని చూపిస్తుంది. ఇక ఒక్కసారిగా ధాన్యలక్ష్మి, అపర్ణ, ఇక అందరూ కూడా, సుభాష్, ఇందిరాదేవి అందరూ షాక్ అయిపోతారు. ఇక నోరు వెత్తి ఒక్కరు కూడా మాట్లాడలేరు. నాకు తెలుసు వదినా, మీరు మీ గుండె ఇక పగిలిపోతుందని, కొన్ని విషయాలు చెప్తే మీరు ఇంకా ఏమైపోతారానని భయపడుతున్నాను అనగానే, ఏం మాట్లాడుతున్నావు? ఎవరో వ్యక్తితో కావ్య మాట్లాడితే అది తప్పెలా అవుతుంది అనగానే, తప్పు అవ్వదు వదినా, మీరు అన్నది కూడా కరెక్టే. కానీ ఇంకా నా దగ్గర చాలా రకరకాల సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి. కావాలంటే ఇంటికి వెళ్ళినాక కావ్యని అడగండి, కావ్య ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది అనగానే, ఇక ఇంట్లో అందరూ కూడా ఇక ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. కావ్య వచ్చేసరికి ఇక దుగ్గిరాల కుటుంబం అయితే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఎంతసేపుకి కావ్య రాకపోయేసరికి ఇక కావ్య అయితే ఫాస్ట్గా బయటికి వచ్చి ఆటోని మాట్లాడుకొని ఇక ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక కావ్య ఇంట్లో వాళ్ళందరికీ మనసుల్లో విషబీజం అయితే వేసేస్తుంది రుద్రాణి. ఇక అపర్ణ, సుభాష్ అయితే ఇక ఫోటోని చూసి కూడా కావ్య మీద అస్సలు కూడా వేరే విధంగా ఆలోచించరు. నా కోడలు బంగారం, నా కోడలు ఎప్పుడు కూడా తప్పు చేయదు అని చెప్పి మనసులో అనుకుంటుంది. కానీ ఈ రుద్రాణి మాత్రం ఇక ఖచ్చితంగా కావ్యని ఏ రకంగా ఇరికించాలో ఆ రకంగా ఇరికిస్తానని చెప్పి ఇక కావ్యని ఒక కన్నేసి ఉంచుతుంది. కావ్య ఇక రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అప్ అవుతుంది. ఇక రాజ్తో మాట్లాడుతూ ఉండగా ఇక కావాలనే రాజ్ని అలాగే కావ్య ఇద్దరు ఫ్రీగా మాట్లాడుకుంటూ ఉన్న వీడియోస్ అయితే తీస్తుంది. ఇక చెప్పండి రామ్ గారు, ఏం చేస్తున్నారు? మీకోసం నేను ఈరోజు ఈ వంట చేస్తున్నాను, మీకు కావాలంటే తీసుకొస్తాను అని చెప్పి కావ్య అంటూ ఉంటే, ఇక అవును, నీ భర్త కాబట్టి నువ్వు ఎన్నైనా వాహలు పడతావు, కానీ అందరి దృష్టిలో నీ భర్త రామ్ కాదు కదా, దొరికిపోయావు కావ్య అని చెప్పి కొంచెం వీడియో తీసుకుంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక రాజ్ ఆఫీస్కి వస్తూ ఉంటాడు. ఇక రావడంతోనే ఇక డైరెక్ట్గా లోపలికే వచ్చేస్తూ ఉంటే కావ్య భయపడిపోయి, లేదు మీరు రావద్దు, నేనే బయటకు వస్తున్నాను అని చెప్పి బయటని తీసుకొని వెళ్ళి రాజ్తో సపరేట్గా ఇక ఒక పార్క్లో కూర్చొని మాట్లాడుతుంది. ఇక కావ్యని ఇక తప్పుడుగా ప్రూవ్ చేయడం కోసం కావ్యని ఒక కన్నేసి ఉంచిన రుద్రాణి, రాహుల్ అయితే ఇక కావ్య వెనకాలే ఫాలో అవుతూ కావ్య వెనక నుంచి రాజ్ ఇక మొత్తానికి ఇద్దరు క్లోజ్గా మాట్లాడుతున్నదంతా కూడా మళ్ళా ఫోటోలు తీస్తుంది. అలాగే ఇక కావ్యని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరి మధ్య ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ ఇక సంతోషంగా ఉండడం చూసి ఈ ఫోటోలన్నీ కూడా కావ్య జీవితానికి పెను ప్రమాదంగా తయారు చేస్తాను అని చెప్పి అన్నీ అట్టే పెట్టుకుంటుంది ఇక రుద్రాణి అయితే. ఇక ఒక్కసారిగా ఇక మెల్లమెల్లగా ధాన్యలక్ష్మిని మార్చేస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి కావ్య విషయంలో నువ్వేమనుకుంటున్నావు? కావ్య ఇక ఈ ఇంట్లో కావాలనే రాజ్ బ్రతికే ఉన్నాడని, కావాలనే సృష్టించిందని నేను అంటాను, నువ్వేమంటావు అనగానే, లేదు రుద్రాణి, రాజ్ గురించి నెల రోజులు టైం అడిగింది కదా కావ్య, ఏదో చూద్దాం, అప్పుడే కావ్య గురించి ఏ రకంగా ఆలోచించలేమనగానే, ఆలోచించాలి ధాన్యలక్ష్మి, కావాలంటే చూడు, నేను చెప్పింది తప్పు కాదు రైటు అని ప్రూవ్ చేస్తాను అనగానే, ఏం చేయబోతున్నావు అనగానే, ఇక రా ఒకసారి అని చెప్పి ఇక కావ్య బెడ్రూమ్ దగ్గరికి తీసుకొస్తుంది. కావ్య అప్పుడే ఇక రాజ్ మెసేజ్ చేస్తూ ఉంటే చాటింగ్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నారు కళావతి గారు అనగానే, నేను ఇక ఇప్పుడే వంట చేశాను అని చెప్పి కావ్య చెప్తూ ఉంటుంది. మీ వంట సూపర్గా అదిరిపోతుందండి అని చెప్పి అనగానే కావ్య సిగ్గుపడదు, చాలా థ్యాంక్స్ అండి అనగానే ఇక ఇద్దరు ఒకరికొకరు చాటింగ్లు చేసుకున్న విషయం మొత్తం కూడా దూరం నుంచి ధాన్యలక్ష్మి చూపిస్తుంది. ధాన్యలక్ష్మి ఫీజులు అయితే ఎగిరిపోతాయి. ఏం మాటలు రుద్రాణి, ఎవరితో అంత ఇదిగా మాట్లాడుతుంది? మనసులో మొహంలో ఆ గ్లోయింగ్ ఏంటి?
అంత బాగా బాధాబందిరి లేకుండా అంత బరాయి వ్యక్తితో అంత విచ్చలవిడిగా మాట్లాడుతుంది. అసలు కావ్యలాగే అనిపించలేదు. నువ్వు చెప్పింది నిజమేనా అనగానే, నిజమే కాబట్టేగా చెప్తున్నాను. నేను ఏ రోజు కూడా ఒకరి గురించి అబద్ధాలు చెప్పను. కావ్య ఖచ్చితంగా అవతల వ్యక్తితో సిన్సియర్గా మాట్లాడుతుంది. రాజు బ్రతికే ఉన్నాడని చెప్పి అందరి ముందు ఇక ఒక మూల కూర్చొని ఏడుస్తూ చనిపోయాడంటే ఇక బయటికి రానివ్వరని ఈ విధంగా ఒక వ్యక్తిని కలవడం కోసం ఇలా టింగురంగమని తయారవడం కోసం ఎంతటికైనా తెగించింది అని చెప్పి అనగానే, దానిలక్ష్మి అయితే ఈ విషయం వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి రుద్రాని, లేదంటే ఈ దుగ్గరాల పరువు మొత్తం కూడా బజార్ పాలైపోతుంది. కావ్య అనుకున్నంత మంచి అమ్మాయి అయితే కాదా, నాకు చాలా నమ్మకం కుదరట్లేదు. కావ్యని చూస్తుంటే ఒకప్పుడు కావ్య లాంటి కోడలు కావాలని నేను ఆశపడ్డాను. ఎప్పుడైతే ఈ కావ్య క్యారెక్టర్ తెలిసిందో అప్పుడే అనుకున్నాను, పద ఇద్దరము వెళ్ళి ఈ విషయం అందరి ముందు బయట పెడదామని చెప్పి దానిలక్ష్మి అంటుంది. ఇక వెంటనే ఇద్దరు కూడా, చెప్తాను దానిలక్ష్మి, మన సమయం సందర్భం ఆలోచించాలి. ఇప్పుడే పాపం రాజ్ చనిపోయాడన్న బాధలో ఉంది వదిన. ఇప్పుడే మనం చూపిస్తే ఆ గుండె తట్టుకోగలదా అంటే, అవును రుద్రాని, నిజంగానే నువ్వేమీ అప్పుడే ఏమీ బయట పెట్టద్దు. కావాలంటే ఒక 2-3 రోజుల దాకా కావ్యని అబ్జర్వ్ చేసి అప్పుడు విషయం బయట పెడితే బాగుంటుంది అని చెప్పి అంటుంది. సరే దానిలక్ష్మి, నీ ఇష్టం అని చెప్పి రుద్రాని అయితే మొత్తానికైతే దానిలక్ష్మి కళ్ళకి కావ్యని ఒక విధంగా చేసి చూపించేస్తుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే ప్రకాశం మాత్రం గుడి నుండి వచ్చినప్పటి నుంచే నేను ఏదో ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోయాను. అదేదో ఈ ఇంటికి సంబంధించిన విషయమే. నాకు ఫస్ట్ టైం ఇంత మతిమరుపు ఎందుకు వచ్చిందా అని చెప్పి బాధపడుతున్నాను. ఏం జరిగి ఉంటుంది, అసలు ఏమై ఉంటుంది, ఏదో జరిగింది, గుర్తు వస్తే బాగుండు, నాకు గుర్తుకు వస్తే నాకు చాలా రిలీఫ్గా ఉంటుందని అనుకుంటూ ఉంటాడు బెడ్రూమ్లో. ఇంతలోనే దానిలక్ష్మి రాగానే, ధాన్యం, నేను ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయానే అనగానే, ఏం మాట్లాడుతున్నారండి, గుడికి వెళ్ళి కళ్యాణం జరిపించిన రోజు నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక రోజు ఇంపార్టెంట్ విషయం అంటూనే ఉన్నారు, కానీ ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటో చెప్పరు. ఆఫీస్ విషయాలా అనగానే, ఆఫీస్ విషయాలు కాదు ధాన్యం అంటాడు. ఇంట్లో విషయాలా అంటే, ఆహా ఇంట్లో విషయాలు కూడా కాదు ధాన్యం అనగానే, ఆఫీస్ విషయాలు కాక ఇటు ఇంట్లో విషయాలు కాక ఇంకేంటండి ఇంపార్టెంటు, నా తల తినకండి, మీకు మతిమరుపు వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నారు అని చెప్పి దానిలక్ష్మి అయితే ప్రకాశాన్ని కొట్టిపారేస్తుంది. ఇక మొత్తానికైతే అప్పు అయితే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. అన్ని చోట్ల చూస్తూ పోలీస్ అయితే సీరియస్గా వస్తాడు. మేడం, మీరు చెప్పినట్టుగానే నేను సివిల్లోనే అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాను. మీరు చెప్పినట్టుగానే ఆ అమ్మాయి ఫోటోని తీసి కాలేజీలో చూపించాను. 2-3 అయితే చాలా భయంకరంగా చెప్పారు మేడం. ఆ అమ్మాయి చాలా ఘోరంగా ఆలోచించే టైప్ అంట. తను ఒక్కటి కావాలి అనుకుంటే అది ఖచ్చితంగా తనకే సొంతం కావాలంట, లేదంటే చాలా చాలా ఘోరంగా బిహేవ్ చేసిద్దంట అనగానే, కావ్య అప్పు అయితే ఇంకాస్త కోపంతో ఇంకా ఏం చెప్పారు అనగానే, ఈ అమ్మాయి రాజు గారిని ప్రేమించిందంట. రాజు గారు కూడా ఒకప్పుడు తనని ప్రేమించారంట. కానీ తను మాట్లాడే విధానం, తన బిహేవియర్ అంతా కూడా నచ్చక బ్రేకప్ అయిపోయి అతను బయటకు వెళ్ళిపోయాడంట మేడం. నిజానికి యామిని ఒక సైకో లాంటి ఆడదని 2-3 అయితే కాలేజ్లో ప్రిన్సిపాల్తో సహా చెప్పారు అని చెప్పేసరికి కావ్య గురించి అలాగే రాజ్ గురించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అప్పుకైతే. ఖచ్చితంగా ఈ యామిని ఏదో చేసింది, అందువల్లే బావ వాళ్ళ దగ్గర ఉంటున్నాడు. అసలు ఏ రకంగా బావని అక్కడ పెట్టుకుంది అని చెప్పి ఇంకా బాగా ఎంక్వైరీ మొదలు పెడుతుంది. మేడం, మరొక విషయం, శ్రీశైలం హైవే దగ్గర కారు యాక్సిడెంట్లో బుల్లెట్కి బుల్లెట్ టైర్కి తగిలి కారు బోల్తా పడిపోయిందంట మేడం. ఇది మొత్తం కూడా ఎంక్వైరీ చేసే తెలిసింది. ఆ చేసిన వ్యక్తిని కూడా పట్టుకున్నాం మేడం. తన్ని మేము గట్టిగా 3rd డిగ్రీ ఉపయోగించి మరీ అడిగాము. మొత్తం విషయం బయటపెట్టాడు మేడం అనగానే, ఏం చెప్పాడు అని చెప్పి అప్పు అడుగుతుంది. అప్పుడు యామిని అనే అమ్మాయి కావ్య మేడంని చంపాలని డబ్బు ఇచ్చిందంట. కానీ ఒక విధంగా ఇద్దరు కారులో నుంచి బోల్తా పడిపోయిందని చెప్పాడు. అసలు ఆ యామినినే ఇదంతా చేయించిందంట మేడం అని చెప్పి అప్పుకైతే మొత్తం ఎంక్వైరీలో తెలిసిపోతుంది. యామిని సంగతి తెలుసుకున్న అప్పు వెంటనే కావ్య దగ్గరికి వస్తుంది.
కావ్య అప్పటికే రాజ్ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్క అని చెప్పి అనగానే, చెప్పవే అప్పు, నా మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు. త్వరలోనే ఆయన మనసులో ఉన్న ఇక గతాన్ని గుర్తు చేయడానికి మనకు వీలుగా మారారు. ఇక మనం ఏదో టైంలో బావని తీసుకుని వచ్చి ఇంట్లో ముందు అందరి ముందు నుంచో పెట్టాలి అనగానే, అక్క అసలు జరిగిందేంటో తెలుసా? బావ విషయంలో యామిని విషం కక్కింది. నిజానికి బావని కాదు చంపాలని చూసింది, నిన్ను చంపాలని చూస్తే ఇక బావకు కూడా దెబ్బ తగలడం వల్ల యామిని తనతో పాటు పెట్టుకుంది. యామిని ఎవరో కాదు, ఒకప్పుడు బావని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఇక కాలేజ్ డేస్లో బావకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, బావ కూడా తన్ని ప్రేమించాడు. ప్రేమించిన పాపానికి బావని ముప్పు తెప్పులు పెట్టింది. అందుకే పాపం బావ భయపడిపోయి అక్కడే తనని వదిలేసి ఇక ఇక్కడికి వచ్చేశాడు. ఇదంతా కూడా ఎంక్వైరీలో తెలిసింది. త్వరలోనే ఇక బావని గతం మర్చిపోయేలా చేసి పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అవుదామని చూస్తుంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా కావ్య, అవునా అప్పు, ఖచ్చితంగా ఇంత ఘోరంగా తలపెట్టిన ఆడదాన్ని ఎలా వదులుతాము? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యామినిని ఈ ఊరు దాటకుండా చూసుకోవాలి. ఈ లోపలే ఇక ఆయనకి గతం అంతా కూడా గుర్తు చేయడానికి నేను ఒక ప్లేస్కి అయితే తీసుకువెళ్తాను. ఖచ్చితంగా అతనికి మొత్తం గతానంతా గుర్తు చేస్తాను అనగానే, అక్క ఇప్పుడు ఏం చేయమంటావు? నేను వెళ్ళి యామినిని అరెస్ట్ చేయమంటావా అనగానే, అప్పుడే వద్దు, బావ అక్కడే ఉన్నాడు కాబట్టి బావని మెల్లగా మన వైపు తీసుకురావాలి. ఆ తర్వాతే యామినిని అరెస్ట్ చేయాలి. లేదంటే బావని ఏదైనా మాయం చేస్తుంది అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఎంతలోనే దుగ్గిరాల కుటుంబం అందరికీ కూడా కావ్య గురించి ఇక నెగటివ్గా చెప్పడం స్టార్ట్ చేస్తుంది రుద్రాణి. ఇక బావని తీసుకొని నువ్వు ఏదో ఒక రకంగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను యామినిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఇక వెంటనే అరెస్ట్ చేస్తాను. అరెస్ట్ వారెంట్ కోసం ఇప్పుడే సిఐని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి అప్పు అంటుంది. ఇక ఇద్దరు కూడా సరేనని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వస్తారు. రాజ్కి ఫోన్ చేస్తుంది కావ్య రాజ్తో మాట్లాడుతూ ఉండటం ఇక రుద్రాణి అయితే గమనిస్తుంది. ఇక రాజ్, ఏమండి కళావతి గారు, నాకు చాలా బోరింగ్గా ఉందండి. మీరు నన్ను ఎక్కడో ఒక దగ్గరికి తీసుకొని వెళ్తానన్నారు కదా, నా విషయంలో మీరు ఏదో గుర్తు చేస్తానన్నారు కదా, దయచేసి ఎక్కడికి వెళ్తామో చెప్పండి అనగానే, నేను పలానా ప్లేస్ చెప్తున్నాను కదా, అక్కడికి వెళ్దాము, మీరు అక్కడికి వచ్చేయండి అని చెప్పి ఇక కావ్య చెప్తుంది. సరేనని చెప్పి రాజ్ ఇంట్లో నుంచి బయలుదేరుతాడు. ఇక మొత్తానికైతే కావ్య ఇక ఇంట్లో ఇక రాజ్ ఏ రోజైతే తనకి గిఫ్ట్ ఇచ్చాడో, ఏ రోజైతే తన మనసులో ఉన్న మాట బయట పెట్టాడో, ఆ రోజు ఆ బూత్ బంగ్లాలో జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది కావ్య. ఇక వెంటనే అక్కడికే వెళ్ళాలి, అతని మనసులో ఉన్న మొత్తం గతం అంతా గుర్తు చేయాలి అని చెప్పి ఇక ఇంటికి సంబంధించిన ఆల్బమ్ సంబంధించింది, కావ్య రాజ్ పెళ్లి ఫోటో సంబంధించినవి అన్నీ కూడా, ఆధార్ అలాగే ఇక పాన్ కార్డ్ అన్నీ సంబంధించిన ప్రూఫ్లు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంది కావ్య. ఇక వెంటనే రుద్రాణి అయితే కావ్య వెళ్ళిపోయిన మరుక్షణం ఇంట్లో అందరి ముందు, మీ అందరికీ తెలియని విషయం ఏంటో తెలుసా? కావ్య ఎవరితోనో మాట్లాడుతుంది వదిన, మీరందరూ బాధపడుతున్నారు. ఆ రోజు కళ్యాణం రోజు కూడా మీరందరూ కూడా కళ్యాణం గురించి ఇక చూస్తూ ఉంటే కావ్య మాత్రం వేరొకతనితో కళ్యాణం జరిపించి వేరొకతనితో ఎక్కడికో పారిపోయింది. అది మీరు కావాలంటే ఒకసారి మీరే చూడండి అని చెప్పి అనగానే అందరూ చూస్తూ ఉంటారు. ఫొటోస్ అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇక రాజ్ కావ్య వెనక నుంచి ఉన్న ఫోటోలన్నీ చూపిస్తూ ఉంటే ఒక్కసారిగా దానిలక్ష్మి ఇక అపర్ణ ఇందిరాదేవి గుండె పగిలినంత పనవుతుంది. కావ్య మీరు అనుకున్నంత మంచి మనిషి అయితే కాదు, రాజ్ చనిపోయాడు అన్న సంగతి తెలిసి కూడా కావాలని బొట్టు గాజులు అన్నీ పెట్టుకోవాలి కాబట్టి రాజ్ చనిపోలేదని కావాలని ప్రూవ్ చేస్తానని నెల తిరిగే రోజు ఇక రేపటికి నెల పూర్తవుతుందనగా ఈరోజు పెళ్ళికి సంబంధించిన ఫొటోసు ఆల్బమ్స్ అలాగే ఇద్దరికి సంబంధించిన పాన్ కార్డు అన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఉడాయించింది. కావ్య మీరు అనుకున్నంత సాఫ్ట్ అయితే కాదు, ఎవరో వ్యక్తితో అయితే కావ్య మాట్లాడుతుంది. ఇక ఆ వ్యక్తితో జంప్ అయిపోయింది అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు. ప్రూఫ్లు కనపడుతూ ఉంటాయి. నోరు ఎత్తలేని పరిస్థితి అపర్ణది.
ఇక ఇటువైపు చూస్తే రాజ్ని ఇక కావ్య మొత్తానికి కలుస్తుంది. ఇక అక్కడికి తీసుకుని వెళ్ళి రాజ్కి కూర్చోపెట్టి అక్కడ వాతావరణం అంతా కూడా రాజ్ని వివరిస్తూ ఉంటుంది. రాజ్ కారు దిగి ఎక్కినప్పటి నుంచి ప్రతి ఒక్క ఇంచు చూస్తూ ఉంటాడు. ఇదంతా కూడా నేను వచ్చిన ప్లేస్ లాగా అనిపిస్తుంది, ఇదంతా నేను ఏదో ఎప్పుడో వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి మొత్తానికి నడుచుకుంటూ వెళ్ళగానే ఒక్కసారిగా రాజ్ ఇక కావ్య రాజ్ పెళ్లి ఫోటోని ఎదురుగుండా పెడుతుంది. ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు. కళావతి గారు అనగానే, అవునండి, మీరు నేను భార్యాభర్తలం, మిమ్మల్ని ఆ యామిని ఈ విధంగా చేసింది. నిజానికి ఈరోజు మన ఇద్దరం కలిసి కరెక్ట్గా ఇన్ని రోజులు అయిందండి. ఈ ఇన్ని రోజుల్లోనూ నా గురించి మీకు ఏమనిపించింది? ఎప్పుడు మీ మనిషిలాగే మీరు ఫీల్ అవుతున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మన ఇద్దరం భార్యాభర్తలం కాబట్టి అని చెప్పి ఇక మీ అమ్మగారు మీ నాన్నగారు అందరూ ఉన్నారు. ఆ యామిని చెప్పినవన్నీ అబద్ధాలండి. నా మాట వినండి, ఇదంతా కూడా మీ గతం అని చెప్పి కావ్య చెప్తూ ఉంటే రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇక ఒక్కసారిగా కావ్య చెప్పిన మాటలన్నీ వింటూ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కావ్య బాధపడుతూ ఉంటుంది. నేను ఎంత పని చేస్తానో ఆయన్ని నా చేతులారే ప్రాణాలు తీసేలాగా చేశానా? నిజానికి ఆయన ఒక్క మాట కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలరా భగవంతుడా అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్య బాధపడుతూ ఉంటే ఇక రాజ్ వెంటనే ఇక ఒక్కసారిగా కళావతి అని చెప్పి గట్టిగా అరిచి ఇక కావ్యనైతే గట్టిగా పట్టుకుంటాడు. ఇక ఫొటోస్ ఆల్బమ్ అన్నీ చూసేసరికి రాజ్ అయితే ఆ బూత్ బంగ్లాలో జరిగిన విషయాలన్నీ కావ్య రాజ్ ఇద్దరు ప్రపోజ్ చేసుకున్నవి అన్నీ కూడా మైండ్లోకి అయితే ఇక వినపడుతూ ఉంటాయి. కళావతి అని చెప్పి కావ్యని గుర్తుపట్టి ఇక ఒక్కసారిగా రాజ్ అయితే గతం మొత్తం కూడా గుర్తు తెచ్చుకుంటాడు. కళావతి నీకేమీ జరగలేదు కదా అని చెప్పి అనగానే, లేదండి, నేను బాగానే ఉన్నాను, నేను క్షేమంగానే ఉన్నాను, మీ గురించి కుటుంబం అంతా తల్లడిల్లిపోతుంది. ఈరోజు కరెక్ట్గా మిమ్మల్ని ఇంటికి తీసుకుని వస్తానని మాట ఇచ్చాను. ఈరోజు మీరు దుగ్గిరాల ఇంటికి రావాలి, మీ అమ్మ మీ నాన్న మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి రాజునైతే తీసుకొని ఇక బయలుదేరుతుంది. ఇక అప్పు అయితే అదే టైంలో ఇక కావ్య ఇటు రాజ్ని గతం అంతా గుర్తు చేసే టైంలోనే యామిని ఇంటికి వెళ్ళి మొత్తం ఆధారాలతో ఇక యామిని అయితే అరెస్ట్ చేస్తుంది. ఇక ఇలా జరుగుతూ ఉంటే రుద్రాణి అయితే కావ్య మీద చాలా ఘోరంగా కావ్య క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం కోసం చాలా గొప్పగానే ప్లాన్ చేస్తుంది. ఇదిగో వదిన, ఎంతైనా మీ కోడలు, ఇంట్లో నుంచి మీరు బయటకు గెంటేయలేరు, కానీ పరువు మొత్తం కూడా బయట బజార్ని పెట్టేసి ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేయమంటారు? మీరు ఎవరు ఏమి మాట్లాడద్దు, కావ్య కనుక మళ్ళీ ఇంటికి వస్తే నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలోనే కావ్య ఇక మెల్లగా నడుచుకుంటూ రావటం గమనిస్తారు అందరూ కూడా. కావ్య తిరిగి వెళ్ళిపోయిందన్న వస్తుంది కదా కావ్య అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటూ ఉంటే చాలాసార్లు ఈ రకంగానే బయటికి వెళ్ళి వస్తూ ఉంటుంది. అంతేకాని ఇదంతా కూడా కావ్య చేస్తున్న నాటకం. నా మాట వినండి, కావ్య ఎవరితోనో అతనితో ఇక తిరుగుతూనూ వస్తుంది అని చెప్పి ఇక కావ్య మీద ఇక ఒక విధంగా అంటూ ఉంటే, కావ్య ఆపండి రుద్రాణి గారు, నోరు జారి మాట్లాడారో మీ పని అయిపోతుంది జాగ్రత్త అనగానే, నువ్వు అంత పతివ్రత దానవా? మరి వీళ్ళందరూ ఎవరు అనగానే, అతను నా భర్త రాజ్ అని చెప్పి అంటుంది. ఏంటి రాజా? చచ్చిపోయిన రాజుని నీ భర్త అని చెప్పి వేరొక అతన్ని నీ భర్తని చెప్పడానికి సిగ్గులేదు? నువ్వు క్లియర్గా రాజ్ పేరు పెట్టుకొని వేరొకరితో తిరుగుతున్నావు, అది ఒప్పుకో అనగానే ఇక రుద్రానికి చంప చెడ్లు అనిపిస్తుంది. ఒక్కసారిగా కావ్య పీక పట్టుకొని ఒక్క మాట లూజ్గా మాట్లాడావంటే ఇక్కడికిక్కడే చంపేస్తాను, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే, అమ్మ కావ్య, రుద్రాణి అన్న మాటలు పక్కన పెట్టేసే, నువ్వేంటమ్మా ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా వేరొక వ్యక్తితో మాట్లాడుతున్నావు చేస్తున్నావు, నీ ఫోన్లో ఎవరితోనో రాము అనే వ్యక్తితో చాటింగ్ చేస్తున్నావు, ఇదంతా నిన్ను అనుమానించడానికి కాదమ్మా, అసలు ఏం జరుగుతుంది, ఏది చేసినా నువ్వు ఖచ్చితంగా ఇంటి కోసమే చేస్తావని నాకు తెలుసు అని చెప్పి సుభాష్ అపర్ణ అంటూ ఉంటే ఒక్కసారిగా అత్తయ్య, మామయ్య గారు, అమ్మమ్మ గారు అందరూ వినండి, ఈరోజు నేను అడిగిన గడువు రోజు పూర్తయిన రోజు, 30 రోజులు పూర్తయ్యే రోజు, నేను అనుకున్న ప్రకారం మీ ఇంటికి మీ అబ్బాయిని తీసుకుని వస్తానన్నాను, తీసుకురావడానికే ఈ ప్రయత్నం చేశాను. ఈ ఫోన్లో మాట్లాడేది అతనితో కలిసి ఉన్నది ఇదంతా కూడా మీ అబ్బాయితోనే, కావాలంటే చూడండి అని చెప్పి ఇక రాజుని లోపలికి తీసుకొని వస్తుంది. ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఆనందంతో రాజుని చూసి మైమర్చిపోతారు.
రాజ్ అని చెప్పి అపర్ణ, రుద్రాణి, దానిలక్ష్మి అందరూ కూడా రాజుని చూసి షాక్ అయిపోతారు. రుద్రాణి మాత్రం అంటే రాజుకి మొత్తానికి గతాన్ని గుర్తు చేసి తీసుకొని వచ్చేసావన్నమాట, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక మొత్తానికైతే అప్పు కూడా ఇక జరిగిందంతా కూడా చెప్పి ఇక యామిని క్యారెక్టర్ గురించి అందరికీ విడమర్చి చెప్తుంది. అలాగే బావకి అక్కకి యాక్షన్ చేయించింది యామినినే, ఆ యామినిని అరెస్ట్ చేశాను అని చెప్పి అప్పు అనగానే ఇక దుగ్గిరాల కుటుంబం అంతా కూడా ఇక కావ్య అప్పు చేసిన పనికి చాలా సంతోషపడతారు. రాజుని ఇంటికి తీసుకుని వచ్చినందుకు దుగ్గిరాల కుటుంబం పండగే జరుపుకుంటుంది. ఇక రుద్రాణి మాత్రం షాక్లో అలానే ఉండిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరుగుతుంది. జరగాలని కోరుకున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.